హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారికి గోధుమ రవ్వతోని హల్వా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. కుక్కర్లో అయితే 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలండి, 2 టేబుల్ స్పూన్ల వరకు. అందులోకి 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. కాజు, బాదం, కిస్మిస్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 1 కప్పు నిండుగా గోధుమ రవ్వను తీసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత మనం కుక్కర్లోకి వేసుకోవాలండి. ఉప్మా చేసుకుంటాం కదా, అదే రవ్వ వేసుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని నిదానంగా కలుపుకుంటూ కలర్ మారి మనకి మంచి అరోమా వస్తుంటుంది. అప్పటి వరకు వేయించుకోవాలండి. చూడండి, కలర్ మారింది కదా, ఇలా అయితేనే హల్వాకి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకే ఏదైతే కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. అందులోకే 1/2 కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే 1 కప్పు నిండుగా వేసుకోవచ్చండి. అందులోకే సోంపు, ఇలాచి, జాజికాయతోని పౌడర్ చేసింది 1/2 టీ స్పూను, 2 లవంగాలను వేసుకొని ఓసారి అంతా కలిపేసి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక విజిల్ రాగానే స్టవ్ ఆపేసేయాలి. ఎప్పుడు చేసుకునే ఉప్మా రవ్వతోని కాకుండా ఓసారి ఇలా గోధుమ రవ్వతోని కుక్కర్లో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. పండగలప్పుడు మనకి హడావిడిగా ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇలా ట్రై చేయండి. ఈజీగా చేసేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా, మనకి హల్వా రెడీ అయిపోయింది. ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఓసారి కలిపేస్తే టేస్టీగా ఉండే గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.